హలో స్టూడెంట్స్, రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వాళ్ళు 10,000 ఇండియన్ జీనోమ్స్ని సీక్వెన్స్ చేసినట్టు, దాన్ని డేటాబేస్ చేసినట్టు పబ్లిష్ చేశారు. ఇది జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ కింద చేశారు. ఇవాళ మన టాపిక్లో జీనోమ్ అంటే ఏంటి, జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, వీటి గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు జీనోమ్ అంటే ఏంటి? దీనికోసం మనం బేసిక్ ఒక సెల్ యొక్క అండర్స్టాండింగ్ తెలుసుకోవాలి. ఫస్ట్, హ్యూమన్ బాడీలో సెల్ అనేది స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్. మల్టిపుల్ సెల్స్ కలిపి మనకి టిష్యూని ఫామ్ చేస్తాయి. ఇలానే మల్టిపుల్ టిష్యూస్ కలిపి మనకి ఆర్గాన్ని ఫామ్ చేస్తాయి. మల్టిపుల్ ఆర్గాన్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. ఈ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని కలిపి ఒక ఆర్గానిజంని ఫామ్ చేస్తాయి. ఆర్గానిజం అంటే ఒక హ్యూమన్ కానీ ఒక యానిమల్ని కానీ ఆర్గానిజం అంటాం మనం. సో ఈ ఆర్గానిజం పనిచేయడానికి బేసిక్ థింగ్ ఏంటి అంటే సెల్. ఈ సెల్లో కాన్స్టిట్యూయెంట్స్ చూద్దాం ఇప్పుడు మనం. ఈ సెల్ లోపల మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లో హ్యూమన్ బాడీకి సంబంధించినటువంటి జెనెటిక్ మెటీరియల్ అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. అయితే ఈ న్యూక్లియస్ లో మనకి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే ఎన్ని? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. క్రోమోజోమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ మీద హిస్టోన్స్ అనే ప్రోటీన్స్ ఉంటాయి. ఏంటివి? హిస్టోన్స్. ఈ హిస్టోన్స్ కి చుట్టూ ఈ డిఎన్ఏ ఎన్సర్కిల్ చేసి ఉంటుంది. సో మనం ఇప్పుడు డిఎన్ఏ లొకేషన్ చూసాం కదా, డిఎన్ఏని స్పెసిఫిక్ గా అర్థం చేసుకుందాం. డిఎన్ఏ అనేది ఒక డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్. ఇందులో 4 రకాల న్యూక్లియోటైడ్స్ ఉంటాయి. అవి ఏంటివంటే ఎడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. సో ఎడెనిన్ ని ఏతో, గ్వానిన్ ని జీతో, సైటోసిన్ ని సితో అండ్ థైమిన్ ని టీతో కోడ్ చేస్తాం మనం. సో ఇవన్నీ బేస్ పేర్స్ గా ఉంటాయి. అంటే ఈ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ తీసుకున్నట్టయితే ఎడెనిన్ సైటోసిన్ తో పేర్ అయ్యి, గ్వానిన్ థైమిన్ తో పేర్ అయ్యి ఉంటుంది. దీన్ని కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ అంటాం మనం. సో ఇప్పుడు ఈ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సీక్వెన్స్ చేయడం, అంటే ఇవి ఏ సీక్వెన్స్ లో ఉన్నాయో నోట్ డౌన్ చేయడమే జీనోమ్ సీక్వెన్సింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, జీ ఉంది, సి, టి, ఇట్లా వీటన్నిటిని సీక్వెన్స్ చేయడమే జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాం. ఇప్పుడు మనం అసలు ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం వల్ల పొటెన్షియల్ బెనిఫిట్స్ చూద్దాం. ఫస్ట్ ది హెల్త్ కేర్. రిపోర్ట్స్ చూసినట్టయితే సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువగా హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. అట్లానే ఆఫ్రికన్ కంట్రీస్ లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి కారణం వారిలో ఉన్నటువంటి జీన్స్. ఇవి కనుక మనం ముందే ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ వల్ల తెలుసుకున్నట్టయితే వాటికి ముందే పర్సెషన్ మెడిసిన్ ని మనం తయారు చేసుకోవచ్చు. అండ్ డిసీజ్ ప్రివెన్షన్ తో పాటు మాడ్యులేషన్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది అగ్రికల్చర్. ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ కానీ, జీన్ మ్యాపింగ్ కానీ, ఈ అవగాహనతో మనం అగ్రికల్చర్ చేసినప్పుడు పెస్ట్ డిసీజ్ తగ్గించుకోవచ్చు. అట్లానే కెమికల్ ఫార్మింగ్ మీద డిపెండెన్స్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చి ఇంటర్నేషనల్ జెనెటిక్ స్టడీస్. మనం చూసుకున్నట్టయితే ఇండియాలో అరౌండ్ 3.5 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. దాంట్లో 4,600 డైవర్స్ గ్రూప్స్ ఉన్నాయి. పైగా ఇండియన్ కమ్యూనిటీ ఎండోగామస్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తుంది. అంటే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చేసుకున్నప్పుడు క్లోజ్డ్ గ్రూప్ లో చేసుకుంటారనమాట. అంటే పెళ్లిళ్ళు ఇవన్నీ కాస్ట్ ఆర్ రిలీజియన్ బేస్ మీద చేసుకుంటారు. ఇలా ఉన్నటువంటి డైవర్స్ గ్రూప్ లో మ్యూటేషన్స్ జరిగే అవకాశం, డిసీజెస్ వచ్చే అవకాశం ఎంతగానో ఉంటుంది. దాంతో పాటు ఈ స్టడీస్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ జెనెటికల్ నాలెడ్జ్ కి, ఇంటర్నేషనల్ జెనెటికల్ ఎనాలిసిస్ కి ఎంతగానో తోడ్పడుతుంది. నెక్స్ట్ మనం ఛాలెంజెస్ అసోసియేటెడ్ చూద్దాం. ఫస్ట్ వచ్చి సైంటిఫిక్ రేసిజం. హిస్టారికల్ గా చూసుకున్నట్టయితే ఇలా జీన్స్ మీద, హ్యూమన్ యొక్క జెనెటికల్ మేకప్ మీద జరిగినటువంటి స్టడీస్ వల్ల ఎక్కువగా స్లేవరీని, బాండెడ్ లేబర్ని జస్టిఫై చేయడం జరిగింది. అండ్ దానితో పాటు ఇంకా డివిజన్స్, సొసైటీలో ఏవైతే ఉన్నటువంటి డివిజన్స్ ని ఇంకా పర్పెట్యుయేట్ చేయడం జరిగింది. మన ఇండియాలో ఆల్రెడీ కాస్ట్ బేస్ మీద కానీ, రిలీజియన్ బేస్ మీద కానీ, పొలిటికల్ బేస్ మీద కానీ డివిజన్స్ ఉన్నాయి. ఈ స్టడీస్ వల్ల ఆ డివిజన్స్ ఇంకా డీపెన్ అయ్యే అవకాశం ఎంతగానో ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డేటా ఇష్యూస్. ఒక కాంప్రహెన్సివ్ డేటా ప్రొటెక్షన్ బిల్ లేనప్పుడు ఈ జీనోమిక్ డేటా యొక్క ప్రొటెక్షన్, అంటే దీన్ని మిస్యూజ్ కాకుండా చూడడం అనేది చాలా కష్టమైన పని ఈ టైంలో. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎథికల్ కన్సర్న్స్. 2020లో ఒక చైనీస్ సైంటిస్ట్ జీన్ ఎడిటెడ్ బేబీస్ ని తయారు చేశారు.
అంటే క్రియేట్ చేశారు లైవ్ బేబీస్ ని. సో ఇలాంటి క్రియేషన్స్ ని ఎథికల్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనే డిస్ప్యూట్ ఇప్పటికీ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నా సరే, ఈ జీనోమిక్ స్టడీస్ అనేది ఇండియన్ బయోడైవర్సిటీకి, ఇండియన్ అగ్రికల్చర్కి, ఇండియన్ ఎడ్యుకేషన్కి, నాలెడ్జ్కి ఎంతగానో తోడ్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.